ఇలా న్యూయార్క్ దగ్గర కూడా మేయర్ల ఏదో పదవికైనా నిలబడ్డాడు చూడు, మందాని పేరున్నది కదా, దాని మీద కూడా ఇలా కంప్లీట్గా మనం చర్చిస్తాం. ఒక్కొక్కటి హిట్ లిస్ట్ ఉన్న పేర్ల మీద 500 200 పేర్ల లిస్టులు పెట్టుకొని కుర్చీ మడత పెట్టుకొని జేబులలో పెట్టుకొని తిరుగుతున్నారట ఈ పిఎఫ్ఐ వాళ్ళు. ఇవాళ జడ్జిల పేర్లకు వచ్చేసరికి కూడా మైలార్డ్స్ కూడా అప్రమత్తం అయిపోయారు. అమ్మ మా మమ్మల్ని కూడా చంపేటట్టు ఉన్నారని బెయిల్ రిజెక్ట్ అయింది. ప్రతి విషయం పైన ఇలా విశ్లేషించి మాట్లాడాలి. నీకు ఆ హక్కు ఉన్నది, రాజ్యాంగం నీకు ఆ హక్కు ఇచ్చింది. యాజ్ లాంగ్ యాజ్ యువర్ కాన్స్టిట్యూషన్. నీ హక్కు గురించి నువ్వు కొట్లాడుతున్నావు అబ్బా, నువ్వు వేరేడు ఎవడి గురించి మాట్లాడతలేవు. ఇలా ఎన్ఐఏ కోర్టులకు బెయిల్ రిజెక్ట్ చేసింది. జడ్జి కూడా అబ్జర్వ్ చేసిండు, అవును చాలా ప్రైమా ఫేషియా ఎవిడెన్స్ గట్టిగా ఉన్నది ఇలా మీద. అసలు ఈ ఆర్గనైజేషన్స్ ని బ్యాన్ చేయాలనా లేకపోతే ఈ ఆర్గనైజేషన్స్ నడుపుతున్న లీడర్లను బహిష్కరించాలనా? ఇటలీలో ముల్లాగాడు గిట్ల చేయాలా గట్ల చేయాలా కాఫీర్లను గట్ల చేయాలని అంటే మెలోని అని 30 సంవత్సరాల నుంచి ఇటలీలో ఉన్న బయటికి వెళ్ళగొట్టారు. ఏం నేర్చుకుంటున్నాం మనం పొరుగు దేశాల నుంచి? ఆడెన్నో घरमे घुसने का नहीं अपने को आज हिंदुस्तानियों के हिंदुओं के दिलों के अंदर घुसने का वक्त आया है. ఇయాల మన మనసులలో గుసాంచాలా, గడ్డపార దించుతాడు ఒక్కొక్కడు అని చెప్పి తెలవాలా. ఈ లిస్ట్ పెట్టుకొని తిరుగుడేంద్ర అయ్యా, నాకు అర్థం కాదు ఇంత చిల్లరగా అనలా. అంటే ఏమొస్తుందో నాకు అర్థం కాదు ఈ మతతత్వం వీళ్ళకు. ఇప్పుడు ఎవడరా చెప్పుర్రి? మానవత్వం ఎవరుకున్నది, మతతత్వం ఎవరుకున్నది చెప్పుర్రా నాకు.